ధనురాశిలో సూర్యుడు సంచరించే మాసాన్ని ధనుర్మాసం అంటారు. శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మహాహరివాసం అంటారు. వైకుంఠం అంటే జ్ఞానసాగరం అన్నారు శంకరాచార్యులు వారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు ముక్కోటి దేవతలతో కూడి ఉన్న విష్ణువుని దర్శిస్తే పుణ్యం, ముక్తి ప్రాప్తం. కుంటనం అంటే వియోగం, వికుంఠనం అంటే కలిపి ఉండటం, వికుంఠుడు అంటే కలిపి ఉంచేవాడు, అదే వైకుంఠం. మురుడు అజ్ఞానానికి చిహ్నం, మురారి జ్ఞానాన్ని చిహ్నం. అజ్ఞానాన్ని చేసేది జ్ఞానం. విశ్వమంతా వ్యాపించున్న విష్ణు శక్తిని ఆవాహనం చేసుకొని ప్రతికూల శక్తుల్ని ప్రతిఘటించడానికి ఈ మాసం పవిత్రమైంది. ముక్కోటి అంటే తత్వం, భిన్నత్వం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రబోధించే శుభ సందర్భమే ముక్కోటి ఏకాదశి. శరీరంలో నడుము పైభాగం ఉత్తరం, నడుము కింది భాగం దక్షిణం. ఉత్తర భాగాన ఉత్కృష్టమైనటువంటి తల ఉంటుంది. అంటే మనోమందిరానికి దైవాన్ని దర్శించటమే ఉత్తర ద్వార దర్శనం. సప్త ఆవరణలు, సప్త ప్రాకారాలు, సప్త ద్వారాలు ఉన్న వైకుంఠ ప్రవేశమే ముక్తి. ఈరోజు ఆ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ లక్ష్మీ గణపతి యొక్క దర్శన భాగ్యంతో ప్రారంభంతో మనం ఈ లక్ష్మీ నారసింహస్వామి యొక్క వైభవాన్ని చూద్దాం. గుంటూరు నుంచి వచ్చామండి. మేమంతా ఫ్రెండ్స్. నరేంద్ర గారి తరపున వచ్చాము. మేము ఇక్కడ శంకుతీర్థం బాగా ప్రసిద్ధి, దానికోసం గుంటూరు నుంచి పొద్దున్నే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని వెళ్ళాలని వచ్చాము. ఫ్యామిలీస్తో వచ్చాము. మేమందరం మార్నింగ్ 6కే వచ్చాము. జై శ్రీరామ్. నేను వనమా నరేంద్ర, బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుని. ఈరోజు యావత్ భారతదేశం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే హిందూ సమాజంలో ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైన రోజు. ఈ యొక్క రోజు తెల్లవారుజామున 3:30 ఉత్తర ద్వార దర్శనం ద్వారా నారాయణుని దర్శనం చేసుకొని అలానే ఈ మంగళగిరి పానకాల స్వామి గుళ్ళో శంకుతీర్థం తీసుకొని భక్తులందరూ కూడా మంచి పుణ్యం సంపాదించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఈ క్షేత్రం చాలా మహిమతమైన క్షేత్రము. ఈ ఉత్తర భారతదేశంలోనే మంగళగిరి క్షేత్రం చాలా పవిత్రమైంది. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ఈరోజు దర్శనం చేసుకుంటూ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే భారతీయ జనతా పార్టీ చెబుతూ ఈ యొక్క రాజధాని ప్రాంతంలోని పానకాల స్వామి క్షేత్రం దర్శించుకొని తీర్థం తీసుకోవడానికి ఇచ్చేసాము. ఇక్కడ సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని యొక్క ఈఓ గారిని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కోరుకుంటున్నాం. దర్శనం అది ఏర్పాట్లు బాగానే చేశారండి. దర్శనం కూడా బాగానే ఉంది. ఇక్కడ శంకుతీర్థం ఫేమస్. శంకుతీర్థం కోసం లక్షల వేల మంది వస్తారు సంవత్సరం. జనాలు సుమారు 2-3 లక్షల పైన వచ్చి ఉంటారండి. ఐడియా లేదు, ఇప్పుడే వచ్చింది. మేము ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. ఏర్పాట్లు బాగానే చేశారు. మేము 3:30కి వచ్చామండి. మాకు ఎండది అయింది, మరి రెండోసారి మళ్ళీ వచ్చామండి. రాజులకారం నుంచి ఇచ్చిన శంఖాన్ని ఇక్కడ దానిలో బంగారు శంఖంతో ఇక్కడ తీర్థం వస్తారు. అది బాగా ఫేమస్. నా పేరు శ్రీనిమోహన్ అండి. చాలా బాగుంది. దర్శనం అందరికీ అవైలబుల్గానే ఉంది. ఈ సంవత్సరం జనాభా కాస్త తక్కువ అనుకుంటున్నాము. దర్శనం చాలా బాగుంది. అందరికీ అందుబాటులో దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఏర్పాట్లు చేశారు. మాకు సంతృప్తిగా ఉంది. స్వామివారు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంతకు ముందులో ఫ్లోటింగ్, పోయిన సంవత్సరం మేము వచ్చినప్పుడు మంచి ఫ్లోటింగ్ ఉంది. ఈ సంవత్సరం అయితే కాస్త ఫ్లోటింగ్ తక్కువ అనిపిస్తుంది. మరి ఒకవేళ ముందు వచ్చిపోయారేమో మాకైతే ఐడియా లేదు. చాలా బాగుందండి. అందరికీ అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా బాగున్నాయి. బాగున్నాయండి, సౌకర్యాలు బాగున్నాయి. ఏమండి దర్శనం ఎంత 1 గంటలో అయిపోతుంది. మేము 5 గంటలకు లోపలికి వచ్చాం. ఇప్పుడు 7:30-8 అయింది కదా. 2 గంటల సేపు పట్టింది. మేము గుంటూరు నుంచి వచ్చామండి. జిల్లా నుంచి వచ్చాం. సత్యసాయి సేవా సంస్థ నుంచి వచ్చాము. అన్ని డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం అందరూ సేవ చేయడానికి స్వామి సేవ కోసం అని ఇక్కడికి వచ్చాము. పల్నాడు జిల్లాలో మొత్తం ఒక 150 మంది వచ్చాము. గుంటూరు, విజయవాడ వాళ్ళు కూడా ఇప్పుడు డ్యూటీకి ఎక్కుతున్నారు. మా నైట్ డ్యూటీ 2ంటికి ఎక్కాము. ఇప్పుడు 8కి దిగుతున్నాము. 8 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 3 దాకా ఒక డ్యూటీ ఉంటుంది. 3 తర్వాత మళ్ళీ ఇంకో డ్యూటీ. మీరే వస్తారా? షిఫ్ట్ వైజ్ అందరూ సేవ చేయడానికి క్లీనింగ్, శంకుతీర్థం దగ్గర, అంతరాలయం దగ్గర క్లీనింగ్ కోసం అని అన్ని చోట్ల. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఎన్ని సంవత్సరాలు? సత్యసాయి సేవా సంస్థ నుంచి గత 40-35 ఏళ్ళ నుంచి మేము చేస్తాం. అంటే ఇక్కడికి మేము ఈ గుడి 3 సంవత్సరాలు రావటం ఇక్కడికి. అంటే సత్యసాయి సేవా సంస్థ నుంచి కోటప్పకొండ మేము ఆల్రెడీ చేస్తున్నాం 2 ఏళ్ళ నుంచి. మా డిపి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, ఉమామాధవ్ గారి ద్వారా మేము వచ్చాము. నా పేరు నూతులపాటి బాలపరశురావు, మైలవరం బీజేపీ అసలు. ఈ రోజున మన అమరావతిలో ఏం చేసి ఉన్న మన నరసింహస్వామి ఆలయంలో బంగారు శంఖంతో తీర్థం తీసుకోవడం అనేది ఇది ఆనవాయితీ. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం ఇస్తారు. ఈరోజు ఇది తీసుకోవడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను. చక్కగా ఏర్పాట్లు బాగా చేశారు. ఈ దేవాలయం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రం మీద ఉండాలని, ఈ రాష్ట్రంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, అమరావతి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా
డాక్టర్ అనుష అండి. నేను ఇక్కడ గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్ యూపీహెచ్ మెడికల్ ఆఫీసర్ని. మాకు ఇక్కడ టెంపుల్ డ్యూటీ చేశారు. మొత్తం 3 డాక్టర్స్కి వేశారు. ఒకళ్ళు నిడమరు ఐశ్వర్య మేడం అండ్ కుంచన్పల్లి నాగేంద్ర సార్. అండ్ మాకు ఇక్కడ ఆశాసు 2 ఏఎన్ఎంస్, ఎర్రబాలెం నుంచి 2 ఏఎన్ఎంస్ అండ్ ఆశాసు ఇక్కడ ఈ క్యాంప్ డ్యూటీలో మేమందరం ఒక టీమ్గా ఉన్నాము. దీంట్లో మనకి అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే బీపీకి, షుగర్కి, ఏమన్నా ఫీవర్ కానీ లేకపోతే కాఫ్ కానీ, కోల్డ్, సీజనల్ సిమ్టమ్స్ అన్నిటికీ మెడిసిన్స్ అనేవి పెట్టుకున్నాము. ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు చెప్తే వాటికి సంబంధించిన మెడిసిన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మరీ ఇబ్బంది అయితే మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి రిఫర్ చేసుకుంటున్నాము. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా సమస్య ఉంటే ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు జి సాంబశివరావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము మా విఆర్ఓలు కలిసి ఇక్కడ ఉంటున్నాం. నిన్నటి నుంచి 22 నుంచి డ్యూటీలోనే ఉన్నాము. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాము. ఏర్పాట్లు అంటే మాకు వచ్చిన కలెక్టర్ గారు, జేసీ గారు, విఐపీలు వాళ్ళందరినీ తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి పూజ చేయించి మళ్ళీ బయటికి తీసుకొచ్చాం. అంత ఉత్తర ద్వారం నుంచి తీర్థం ఇప్పించి బయటికి తీసుకొచ్చాం. భక్తులకంటే ఈ ఎండోమెంట్ వాళ్ళు వేశారు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు. మేము చేసిందంటే మా రెవెన్యూ తరఫు నుంచి కలెక్టర్ గారు, జేసీ గారు వస్తే విఐపీ ద్వారా డైరెక్ట్గా గుళ్ళోకి తీసుకెళ్ళడం జరిగింది. జయ నారసింహ, జయ నారసింహ మంగళాద్రి క్షేత్రం, మంగళగిరి, గుంటూరు జిల్లా. ఈ యొక్క క్షేత్రం విజయవాడకి 11 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా గుంటూరుకి 22 కిలోమీటర్ల దూరంలో మధ్యస్థానంలో ఉంది మంగళగిరి. ఇక్కడ నరసింహక్షేత్రం ఇది. ఇక్కడ స్వామి 3 విధాలుగా ఉంటారు. సంయుక్తంగా పానకాల లక్ష్మీ నారసింహస్వామిగా, అదేవిధంగా పాండవులచే ప్రతిష్ఠించిన లక్ష్మీ నారసింహుడిగా, అదేవిధంగా స్వామి యొక్క పర్వత శిఖరాగ్రాన జ్వాలలక్ష్మీ నారసింహస్వామిగా స్వామి స్వయంయుక్తంగా ఉద్భవించారు. ఇక్కడ స్వామివారు కృతయుగంలో హిరణ్యక సంహారం అయిన తర్వాత నమూచన రాక్షస సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఈ నమూచన రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఘోర తపస్సు చెందిన తర్వాత అతని యొక్క వరంతో క్రిమికీటకాలతో, చావులతో, పక్షులతో కానీ, క్రిమికీటకాలతో కానీ, మానవులతో కానీ చావు లేకుండా వరం పొంది అతిమత గర్వం చేత దేవతల్ని, ఋషుని యజ్ఞయాగాలు పాడు చేసి వాళ్ళందరినీ హింసిస్తుంటే వాళ్ళందరూ వెళ్ళి స్వామిని మొరబెట్టుకున్నారంట. నాయన మా యజ్ఞయాగాలు పాడు చేసి నమూచన రాక్షసుడు మమ్మల్ని హింసిస్తున్నాడు, మమ్మల్ని రక్షించమని చెప్పేసి ప్రాధేయపడితే స్వామి యొక్క సుదర్శన చక్రాన్ని అగ్నిజ్వాలలతో ప్రయోగం చేసి దాని మీద ఈ సముద్రం పైన వచ్చేటువంటి నురుగును తీసుకుని వచ్చి కప్పి పంపించారంట. అది కొండల గుహలు, అరణ్యాలు వెంబడిస్తుంటే తిరిగి క్షేత్రంలో అక్కడ ఒక చిన్న బిళంలాగా ఉంటుంది. ఆ బిళంలో ఈ నమూచన రాక్షసుడు శోషోర్పలో జరబడి దాముకున్నాడు. ఈ సుదర్శన చక్రం లోపలికి ఛేదించుకుంటూ వెళ్ళి సంహరించి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఆ ఉగ్రరూపాన్ని శాంతపడమని చెప్పేసి ప్రాధేయపడి స్వామివారికి కృతయుగంలో దేవతల అమృతము, అదేవిధంగా త్రేతాయుగంలో ఋషులు ఆవు నెయ్యి, ద్రౌపదిగల్లో పాండవులు ఆవు పాలు, కలియుగం ప్రకారం మానవులు మనం పంచదార పానకం, బెల్ల పానకం, పటిక బెల్ల పానకం స్వామివారికి ఇస్తున్నాం. తెచ్చిన దాంట్లో స్వామివారి అర్ధభాగం సేవించిన తర్వాత వారి యొక్క ఊకరంతగా శంఖంలో వదిలేస్తారు. ఆ వచ్చినప్పుడు ఎంగిలి తీర్థాన్ని మనం మిగిలిన దాంట్లో కలిపి తీర్థంగా తీసుకున్నట్లయితే మనకు మోక్షం అని చెప్పి స్వామి యొక్క ప్రమాణం. దిగువ సన్నిధిలో లక్ష్మీ సమేతంగా ఉంటారు స్వామి. పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తా పైన స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత ఈ స్వామి ఇంద్రలోకంలో ఉన్నటువంటి నరసింహ సాలగ్రామం మా స్వామివారి. ఇక్కడ అన్ని దేవాలయాల్లో స్వామి, అమ్మ మన చూస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో మటుకు స్వామిని చూస్తుంటుంది అమ్మ. స్వామివారి యొక్క చెవు దగ్గర అమ్మ నోరు ఉంటుంది. అమ్మ చెవు మన నోరు దగ్గర మన వైపు తిరిగి ఉంటుంది, మన నోరు వైపున. అంటే తండ్రి దగ్గర తల్లి ఏ విధంగా కాపాడుతుందో పిల్లల్ని, అదేవిధంగా వాళ్ళందరూ మన యొక్క పిల్లలను ఆయన వాళ్ళని సంరక్షించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చి వాళ్ళందరినీ రక్షించమని చెప్పేసి మన తరపున స్వామిని వేడుకుంటూ ఉంటుంది. అటువంటి తల్లి ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు. అదేవిధంగా స్వామివారికి ఇక్కడ పాల్గొన మాసంలో వైఘాన సాగయుక్తంగా నవాన్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
పవిత్రోత్సవాలు భాద్రపద మాసంలో జరుగుతూ ఉంటాయి. జ్యేష్ఠమాస జ్యేష్ఠాభిషేకాలు, వైకుంఠ ఏకాదశి ఈ మాఘమాసంలో కానీ లేకపోతే పుష్యమాసంలో మార్గశీర్ష మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ఈ వైకుంఠ ఏకాదశి వస్తూ ఉంటుంది. ఆ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి తంజావూరు మహారాజు గారు స్వామివారికి సమర్పించినటువంటి బంగారపు శంఖం దక్షిణావృత శంఖం, దీన్ని పాంచజన్యంగా పిలువబడుతుంది. దీనిలో నుంచి ఓంకార శబ్దనాథ వినిపిస్తూ ఉంటుంది. అటువంటి శబ్దనాథ అటువంటి ఆ శంఖంతో భక్తులందరికీ కూడా తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఆ ఓంకార శబ్దం మధ్యలో స్వామివారికి అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత అదంతా కూడా ఒక పాత్రలో తీసుకొని ఆ పాత్రలో ఒక తీర్థంతా తయారు చేసి కలిపి భక్తులందరికీ కూడా ఆ శంకుతో తీర్థం ఇస్తుంటారు. ఆ శంకుతో ఇచ్చిన తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే అది మన గర్భంలోకి వెళ్తున్నంత కొద్దీ మన గర్భంలో ఉన్నటువంటి ఇటువంటి దోషాలు కానీ ఇటువంటి రోగాలు కానీ ఉన్నటువంటివన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి ఈ మంగళాద్రి పురాణంలో చెప్పబడింది. ఆ యొక్క తీర్థాన్ని ఇక్కడ మనం భక్తులు వేలలో లక్షల్లో వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కరోజే ఆ యొక్క శంకు తీర్థం ఇస్తారు. భక్తులు అధిక రావటం వల్ల మా పెద్దలు మీ అందరం కూడా కలిసి కార్యనిర్వాహక గారి సంరక్షణలో రెండో రోజు కూడా భక్తులు ఏకాదశి ద్వాదశి రోజున కూడా స్వామి యొక్క బంగారపు శంఖం అంటే ఆ యొక్క దక్షిణావ శంఖంతో దానికి ముత్యాలు నవరత్నాలు పొడుగు ఉంటాయి. ఆ యొక్క తీర్థం ఇస్తూ ఉంటారు. ఆ తీర్థం తీసుకుంటే మనకు మోక్షం అని చెప్పి స్వామి యొక్క బంగారు పాదుకలతో స్వామివారు మంగళాశాసనాలు అందరికీ తెలియపరుస్తూ ఉంటారు. అటువంటి క్షేత్రం ఇది. స్వామి యొక్క శిఖరాగ్రాన గండభైరండ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి. మనకి జాతకరీత్యా కానీ మన గృహలో కానీ ఎటువంటి దోషాలున్నా ఆ యొక్క దోషాల్లో గండాలు తప్పడానికై మనం అక్కడ స్వామివారికి మొక్కుకొని అక్కడ పెద్ద ఒక బేసనం లాంటి ఉంటుంది. అక్కడ ఆ యొక్క మందిరంలో ఆ నూనె మనం తైలం వడ్డించేసి స్వామి యొక్క దీపారాధన చేసినట్లు మొక్కున్నట్లయితే మనకి ఈ దోషాల నుండి విముక్తి చెందుతా అని చెప్పేసి మంగళాద్రి పురాణ క్షేత్రంలో చెప్పబడింది. ఆ యొక్క జ్వాల మనం వెలిగించి వచ్చిన తర్వాత దాంట్లో తైలం అయిపోయేదాకా ఎంత పెద్ద గాలి వచ్చినా తుఫాను వచ్చినా సరే వెలుగుతూనే ఉంటుంది. మంగళాద్రి క్షేత్రం మొత్తం అందరికీ కూడా దర్శనం కలుగుతుంటుంది రాత్రిపూట. ఈ యొక్క క్షేత్రానికి అనేక మంది వచ్చి ఇట్లా వాళ్ళ యొక్క గ్రహదోషాలు కానీ గృహదోషాలు కానీ లేదా గండాలు కానీ ఎటువంటి ఉన్నా కానీ ఆ దీపారాధన చేసుకొని స్వామి యొక్క మంగళాశాసనాలు పొంది వారి కుటుంబం అంతా కూడా ఆనందంతో ఉంటారు. అదేవిధంగా ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే పాల్గొన్న మాసంలో షష్ఠి రోజున పెళ్లి కుమారుడు, సప్తమి రోజు గరుడ గుడ్డ. ఈ స్వామివారి యొక్క ధ్వజస్తంభం పైన గరుడ పటాన్ని ఎగరేసిన తర్వాత సంతానం లేని వంటి వాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం అని చెప్పేసి ఇక్కడ ఈ క్షేత్రంలో ఇస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని మనం తీసుకున్నట్లయితే దాంపత్య అనుకూలత లేకపోయినా వాళ్ళకి సర్పదోషం కానీ రాహుదోషం ఉన్నా పితృదోషం ఉన్నా కూడా అవన్నీ పోయి వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పేసి మంగళాద్రి క్షేత్ర పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా అధిక సంఖ్యలో వచ్చి ఈ సంతానం లేనటువంటి దంపతులు వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళందరూ కూడా మరుసటి సంవత్సరానికి సంతానాన్ని పొంది వారి యొక్క పిల్లలకు కూడా స్వామివారి యొక్క నామం వచ్చే విధంగా పెట్టుకొని స్వామి దర్శన భాగ్యం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి గొప్ప క్షేత్రం ఈ మంగళాద్రి క్షేత్రం. జయ నారసింహ, జయ జయ నారసింహ. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం విష్ణుం భద్రం మృత్యుర్మృత్యం నమామ్యహం. నమస్కారం అండి. ఈరోజు 23/12/2023 వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు విశేష ఏర్పాట్లు చేయడం అయింది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము నవనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైందండి మన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ ఉన్న గాలిగోపురం కూడా 157 అడుగుల ఎత్తుతో మనకి 1807లో నిర్మించారండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి ఉత్తర ద్వార దర్శనం బంగారు గరుడ వాహనం మీద స్వామివారికి విశేష ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అయింది. భక్తులు అందరూ ఈ సౌకర్యాలను అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు విశేషం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4 నుంచి 9 వరకు
9 అంటే సాయంత్రం 9 వరకు మనకి బంగారు నవరత్నాలతో పొదిగిన దక్షిణావృత పాంచజన్య శంకుతీర్థం ఇస్తారండి. ఇది 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజు గారు బహుకరించారు. ఈరోజు ఆ శంకుతీర్థంకి పొందితే గ్రహ పీడలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉందండి. సో ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈ సౌకర్యాలను పొందవలసిందిగా కోరడమైంది. షుగర్ పేషెంట్ అయ్యి తిరగలేక ఇప్పుడు మా ఆచారాన్ని కూడా మా పిల్లలు వర్తించట్లా, వెనకబడిపోతుంది. మేము మా తాతల తండ్రుల కాడ నుంచి మల్లవారం, బండారపల్లి, పేరీచెర్ల, హరిదాసులం మేము ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఇక్కడికి దర్శించుకొని అక్కడ ఆపేస్తాం. ముక్కోటి ఏకాదశికి అక్కడ ఆపేస్తాం. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఈ రోజల్లా ఇక్కడే జాగారం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా జరుగుతుందండి. మేము ఇక్కడైతే దరిదాపుగా మేమైతే ఉదయం నుండి సాయంకాలం వరకు 15,000 నుంచి 20,000 మంది వరకు మేము పిల్లలకు కానీ సప్లై చేయగలమని మేము భావిస్తున్నాం. దానికి అంతకు సరిపడా మేము పాలు కానీ ఇతర సామాగ్రి కానీ మేము తీసుకొని వస్తాము. మా అంతటా మేమే కాచి వేడి పాలు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందజేస్తూ ఉంటాం. ఈ 15,000 మంది సరిపడా గ్లాసులు కానీ పాలు కానీ పంచదార కానీ వగైరా అన్నీ కూడా మేము మా సొంత ఖర్చులతో భక్తులకు సేవ చేయడానికి అనే ఉద్దేశంతో వచ్చాం. ఇదే కాకుండా అమ్మవారి గుడిలో కూడా ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు చేసాం. దానికి దరిదాపుగా 130,000 మందికి మేము పిల్లలకు కానీ వృద్ధులకు కానీ పాలు పంపిణీ చేసాం. రేపు 4-5 తారీఖులో కూడా అమ్మవారి కార్యక్రమం ఉంది. అక్కడ కూడా సేవ చేయడానికి అమ్మవారు మాకు కరుణించారు. అట్లాగే లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా మమ్మల్ని కరుణించి మాతో సేవ చేయడానికి ఆయన పురమాయించడం వల్ల మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. అలాగే ఈ తోటి సహోదరులందరూ కూడా ఉచితంగా మా వెనకాల ఉండి ఫ్రీగా ఎప్పుడు రమ్మంటే అప్పుడు అర్ధరాత్రి కూడా ఆడ మగ తేడా లేకుండా మమ్మల్ని నమ్మి మాతో వచ్చి సేవ చేయడానికి వస్తున్నారు. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను, మిగిలినప్పుడు నాకు రాదు. కాబట్టి దీన్ని మెయిన్గా చక్రధరాయణ ఆయన పూనుకుంటాడు ఎక్కువగా. తర్వాత చింతకాయల నాగ సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వరరావు, జయరామ్, శివ, శేఖరు, సింగ్ వీళ్ళంటారు మెయిన్ యాక్టర్స్గా. వీళ్ళు మెయిన్ కనపడుతూ ఉంటారు. కనపడిన వాళ్ళు వెనకమాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ